హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ యూజువల్ నా పేరు హ్యామ్ని. నేను అహ్మదాబాద్లో ఉంటాను. మా ఆయన ఆర్మీ అని చెప్పాను కదా. ఓకే, ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ తమ్నైల్ చూసి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చూపించింది లాంగ్ నల్లపూసలు అనమాట. అదే ఇది మీకు వివరంగా ఈ లాకెట్ ఎన్ని గ్రామ్స్, ఈ చైన్ ఎన్ని గ్రామ్స్, పూసలు ఎన్ని గ్రామ్స్ అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మెయిన్ ఈ లాకెట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ పూసలు ఉన్నాయి కదా, బ్లాక్ పూసల బదులు అందరూ మ్యాక్సిమం గోల్డ్ పూసలు వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. దానివల్ల అసలు లుక్కే ఉండదు. లుక్ అసలు చాలా చేంజ్ అయిపోతుంది గోల్డ్ పూసలు వేయడం వలన. అదే బ్లాక్ పూసలు వేసుకుంటే చూసారా అసలు ఎంత బాగుందో, లుక్ కూడా అంతే లుక్ వస్తుంది. ఇది ఓన్లీ ఈ లాకెట్ మాత్రమే అరతొలంకి చేయించాము. ఇలాగా మధ్యలో ఈ సైడ్స్ ఇలాగా పూసలు వచ్చేసి మధ్యలోన ఇలా గోల్డ్ చైన్ ఎలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి మధ్యలోన ఇక్కడ టూ స్టెప్స్ గోల్డ్ ఎలా వచ్చేసి మధ్యలో చూసావా గ్రీన్ అండ్ రెడ్, దాన్ని ఏమంటారు, ఏమో అంటారు, నాకు తెలీదు ఏమంటారు. ఇలా చేయించారనమాట. చూసారా మొత్తం గోల్డే. మళ్ళీ ఇక్కడ ఎలా పోస్టులు వచ్చి ఇక్కడ ఇలా గోల్డ్ పోస్టులు అటాచ్ చేయించేసి మళ్ళీ ఇక్కడ ఎలా చేశారనమాట. ఇలాగా 2 వస్తాయి అన్నమాట. చూడడానికి అయితే అసలు ప్రతి ఒక్కరికి ఉండే వార్డ్రోబ్లోన గోల్డ్స్లోన ఈ నల్ల పూసలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. డ్రెస్సెస్కైనా, శారీస్కైనా, ఫ్రాక్స్కైనా మన ప్రతి దానికి వేసుకునేది ఓన్లీ గోల్డ్ నల్ల పూసలేని. అసలు అంత బాగుంటుంది. ఏ హారం అవసరం లేదు, ఏ నల్లపూసలు అవసరం లేదు. అటువంటిది ఈ నల్లపూసలు కాదు, ఈ నెక్లెస్ అవసరం లేదు. ఇది ఉంటే చాలు, ఫేస్లో అదొక కళ వచ్చేస్తుంది కదా. దాంట్లో ఈ నల్లపూసలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది నేను మొత్తం లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. దాంతోపాటు నేను మ్యారేజ్ తీసుకున్న ఇయర్ రింగ్స్ నా మ్యారేజ్కి ముందు తీసుకున్నాను. ఇది దాదాపు ఒక 10 years అవుతుంది అనుకుంటా నేను తీసుకొని. అప్పట్లో బొట్లు ఇవే తీసుకున్నాను. ఇవి అంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు వచ్చినవన్నీ చాలా డెలికేట్. తక్కువ ఒక 1 గ్రాములనే ఇంత బుట్టలు వచ్చేస్తాయి. దానివల్ల యూజ్ ఏంటంటే ఎక్కువగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పెడతాను పాప అండి. ఓకే, ఈ అరతొలం గ్రామ్స్ అని చెప్పాను కదా. ఇది 1.5 day 2 days ఉంచుకున్నా అసలు ఏమీ. ఇప్పుడున్న గోల్డ్ అయితే 1 గ్రామ్ కొనాలంటే దాదాపు ఆకాశం ఎక్కువ కూర్చుంది. 15,000 అలా ఉంది. ఎలా కొంటాడండి బాబు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంటే ఉన్న బంగారాన్నే అలా దాచుకుంటూ యూస్ చేసుకోవాలి. దీన్ని కరిగించడం, ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకే లాస్ అవుతుంది. ఉన్న వాటిల్లో ఉంచుకోండి, కాకపోతే కరిగించొద్దు. ఎమర్జెన్సీ మన పెళ్ళిళ్ళకి గట్రా అయ్యేటప్పుడు మాత్రం అప్పుల్లో వాళ్ళకి నచ్చినవి మనకు నచ్చవు, మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చవు. కాబట్టి అప్పుడు మనకున్న గోల్డ్ మొత్తం ఎక్స్చేంజ్ చేయడం వలన వాళ్ళు కొనుక్కోవడం వలన తప్పేం లేదు. కాకపోతే ఈ రోజుల్లో గోల్డ్ కొనాలంటే చాలా కష్టం. కాకపోతే స్కీమ్స్ వల్ల ఇప్పుడున్న కొనుక్కుంటే చాలా బాగుంటుంది. అలాగే మా పాపది తన 1 year బర్త్డే కోసం అనేసి ఒక చైన్ తీసుకున్నాను. అలా ఒక ఫంక్షన్కి వేసి అలా పాంగొట్టేసుకున్నాను. అది ఇప్పుడు అది 1 తులం అనమాట. అదే ఇప్పుడు ఒక రేటు 1,60,000. అది ఇప్పటికే బాధ అనిపిస్తుంది. నెల డబ్బులు కట్టుకున్న స్కీమ్తో ఆ చైన్ కొన్నాను.
అలా అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా అప్పుడు నేను స్కీమ్ కట్టడం మానేసాను. ఎప్పుడంటే మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు కొనుక్కోవడం చాలా బెస్ట్ అనమాట. నేను ఇప్పుడు అప్పుల్లో కొనుక్కునేటప్పుడు తులం 35,000, సారీ నా మ్యారేజ్లోనే తులం 35,000. ఇది నా మ్యారేజ్ అయిన 1.5 ఇయర్కి మా హస్బెండ్ తీసుకున్నారనమాట ఈ లాంగ్ నల్లపూసలు. ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. చూసారా ఈ లెంత్ ఎలా వస్తుంది, చాలు ఈ లెంత్ ఎలా రావడం వలన. ఓకేనా, మీకు ఇంకా గోల్డ్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇంకా గోల్డ్ వీడియోస్ పంపిస్తూ ఉంటాను. ఇంకా ఈ ఫైనల్గా ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇది లాకెట్ 6 grams, ఇదంతా 24 grams అనమాట. మొత్తం 24 కాదు, మొత్తం ఈ గోల్డ్ మొత్తం ఓన్లీ గోల్డ్ పరంగా మాట్లాడితే 28 grams, మొత్తం 28 grams అనమాట. అంటే 2.5 తులాలు కాదు, ఇంక 2.5 తులాల కన్నా ఎక్కువే పడింది. 24 ఎక్కువే పడింది అనమాట. ఇది మొత్తం పూసలతో పాటు అయితే 3 తులాలు అలా పడింది. పూసలకి అంత ఏమొచ్చేది కదా, మొత్తం బ్లాక్ పూసలు కాబట్టి దానికి వాల్యూ ఏం చేయరు కదా, ఓన్లీ గోల్డ్ పరంగా అనుకుంటే 2.5 తులాలండి. మాకు తులం అంటే 11.6 అలాగా అరౌండ్ 12 grams అనమాట. అదనమాట. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోండి, మీకు ఇలా పిక్చర్ పెడతాను. ఎలా ఉంది నా నలుపూసలు, బాగుందా? థ్యాంక్ యూ, బాయ్.